స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన సిద్ధమవుతోంది. పార్టీని ప్రజలకు చేరువ చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. కూటమి పార్టీల నేతలతో కలిసి పనిచేసేలా సమన్వయ కమిటీల ఏర్పాటుతో పాటు కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించేలా చూసుకుంటున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ సమరశంఖం పూరించింది. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100% విజయాల స్ఫూర్తితో రాబోయే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ క్యాడర్ను ఎన్నికల సమరానికి సిద్ధం చేస్తున్నారు. పార్టీ శ్రేణులకు జనసేన పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే జనసేన కొన్ని స్థానాల్లో వెనక్కి తగ్గి త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. ఆ ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదని స్పష్టం చేశారు. పార్టీ బలంగా ప్రజాదరణ ఉన్న చోట ఖచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించారు. సో మనం ఏంటంటే కూటమిలో ఉన్నాం, కూటమిలో బాధ్యత ఉంది. రేపటి రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయి. కాబట్టి అవకాశాలు ఎవరికి వచ్చినా కూడా మనం ఆ విధంగా అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ముందుగా మనం జాగ్రత్త పడాలి. కానీ దానికోసం ముందు కృషి చేయాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, మీ నాయకత్వాన్ని మీరు పెంచుకోవాలి. అది ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రజలకు తీసుకెళ్తాం. నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు, జిల్లా స్థాయిలో సమీక్షలు, ఇటువంటి పెద్ద నగరం విజయవాడ లాంటి నగరంలో కూడా ఇటువంటి సమీక్ష, వీటి ద్వారా ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధాలు, గ్యాప్స్ సహజంగా రాజకీయాల్లో ఉంటాయి. కాబట్టి అవి ఎక్కడికక్కడ సెటిల్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ఎన్డీఏ మీటింగ్లో సందర్భంగా ఆయన కోరారు, వివిధ నియోజకవర్గాల్లోనూ వివిధ జిల్లాల్లో కూడా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుందామని. తప్పకుండా దానికి అనుగుణంగానే జనసేన పార్టీ ముందుకెళ్తాం. పెరిగిన వార్డులు, డివిజన్ల పునర్విభజన ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై జనసేన నేతలు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక ఫారాల ద్వారా క్షేత్రస్థాయిలో బలబలాలు, అభ్యర్థుల ఎంపికపై పారదర్శకంగా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా పార్టీ కమిటీల ఏర్పాటుపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించి క్యాడర్ను సమాయత్తం చేయనున్నారు. ఎన్డీఏ కూటమి గెలిపే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతూనే జనసేన అంతర్గత బలాన్ని పెంచుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కూటమిలోని మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీతో కలిసి కూర్చొని క్షేత్రస్థాయి బలాన్ని బట్టి సీట్ల సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించారు. పార్టీ కోసం పనిచేసిన వారంతా దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించారు. ఏదో ఆషామాషిగా కాకుండా స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ దరఖాస్తులను పరిశీలించి స్క్రూటినీ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలోని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా చేపట్టిన పల్లె పండుగ వంటి కార్యక్రమాలను జనసేన క్యాడర్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. అభివృద్ధి కార్యక్రమాలే రాబోయే ఎన్నికల్లో కూటమికి, ముఖ్యంగా జనసేనకు భారీ మైలేజ్ తెచ్చిపెడతాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.